హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆర్ఆర్బీ నుంచి మనకు 1,00,000కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు మార్చి 12వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత మార్చి 12 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. అయితే ఈ 1,00,000కు పైగా ఉద్యోగాలు, ఇందులో 10th క్లాస్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి. అయితే మొత్తం 17 విభాగాల్లో మనకు ఖాళీలు అనేది భర్తీ చేస్తున్నారు. సో 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే మనము 14 విభాగాల్లో పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా అవుతారు. సో మనకు ఒక 1 మంత్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లెవెల్ 1 నోటిఫికేషన్, ఆర్ఆర్సీ లెవెల్ 1 నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో వాటికి సంబంధించిన అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనే లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాని నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు గల వీడియో కూడా చేశాను. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఇంకా నేను కింద ఇచ్చిన లింక్ నుంచి మీరు వెళ్ళినట్టయితే ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. సో ఆర్ఆర్బీ sikindrabad.nic.in అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో మనకు ఫస్ట్ పేజ్లోనే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబరు RRC 01/2018 అని చెప్పి లెవెల్ 1 పోస్టులు అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో మనకు ఏప్రిల్ 12వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం ప్రెస్ చేయగానే సో మనకు ఈ విధంగా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సో మనకు ఆన్లైన్కి సంబంధించిన డేట్లు, అప్లికేషన్ ఆన్లైన్ డేట్స్ అనేది పూర్తిగా ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ని మనము ప్రెస్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మనం ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. సో మీ యొక్క కమ్యూనిటీ సో సెలెక్ట్ అని అవుతాగానే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, సో ఎస్సీయా, ఎస్టీ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క కమ్యూనిటీని. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అవునా కాదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అయితే ఆ తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేశారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టి ఇక్కడ కింద ఒక రైట్ గుర్తు మార్క్ ఇక్కడ ఉంటుంది. సో దీనికి సెలెక్ట్ చేసి ఆ తర్వాత సెలెక్ట్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై నవ్ అని ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ముందుకెళ్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఫస్టే. సో ఏమనంటే ఇక్కడ మీరు ఒకసారి వన్స్గా మీరు ఏదైనా ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని ఆప్షన్ అనేది చేంజ్ చేయరాదని చెప్పి మనకి ఇచ్చారు. సో ఏ మాడిఫికేషన్ అయినా చేసుకోవచ్చు, కానీ ఆర్ఆర్బీ రైల్వే జోన్ మాత్రం చేంజ్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి మనకు ఫస్ట్గానే ఇచ్చారు. సో పోస్ట్ పారామీటర్స్, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ ఆర్ఆర్బీకి ఎన్ని పోస్టులు కేటాయించారు, సో ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో నేనైతే సికింద్రాబాద్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన పోస్టులు అనేది చేస్తున్నాను. సో నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సెలెక్టెడ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అని వస్తుంది. సో కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఎస్ అంటే ఎస్, నో వద్దనుకుంటే వేరే కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక జోన్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి జోన్ అప్లై చేసుకున్నాక మాత్రం మాడిఫికేషన్ చేయరాదు. సో కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అని చెప్పి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో పూర్తిగా ఒకసారి చదువుకుంటేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ కిందికి వెళ్ళినట్టయితే సో మనకి ఇక్కడ టిక్ మార్క్, రైట్ మార్క్ టిక్ మార్క్ చేసి ఆ తర్వాత సబ్మిట్ అనే బటన్ని మనం ప్రెస్ చేయాలి. మనకు సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీషు, మనకు ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్లేషన్ ప్రకారము ఒరిజినల్ కావాలంటే మనకు హిందీ, ఇంగ్లీష్లో వస్తుంది. మనకు తెలుగులో కూడా రావాలనుకుంటే ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్గా వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో వచ్చింది. సో అది దానికి సంబంధించిన ఏం అవసరం లేదు, మీకు అదే ఆటోమేటిక్గా వచ్చింది కూడా మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ సో ఫస్ట్ మీరు ఎంచుకున్నది సికింద్రాబాద్ రైల్వే జోను. ఆ తర్వాత మీ యొక్క నేమ్, సో సర్నేమ్తో సహా రాయాల్సి ఉంటుంది. మీ యొక్క మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సిలో సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో పేరు, అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 2 సార్లు పేర్లు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు సో ఉంటే పెట్టుకోండి, లేకుండా కానీ పర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు సో ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ స్టార్ రెడ్ మార్క్లో ఉన్నది ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. సో ఇక్కడ లేనట్టయితే లేకుండా కానీ పర్లేదు. సో ఆధార్ కార్డు ఎంటర్ చేస్తేనే బాగుంటుంది, మీరు ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క తండ్రి నేమ్, ఫాదర్ నేమ్, ఆ తర్వాత మదర్ నేమ్, ఆ తర్వాత
కనీస విద్యార్హతలు ఇక్కడ మనం చూసినట్టయితే 10th క్లాస్ అనేది ఉంటుంది. మనకు మెయిన్గా 10th క్లాస్ లేకపోతే ఐటీఐ కాబట్టి మీరు ఇందులో మీ యొక్క మెట్రికులేషన్ ఎస్ఎస్సియా లేకపోతే 10th స్టాండర్డ్సా అని చెప్పి మీకు అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ఎస్సిని పెట్టుకోండి. ఆ యొక్క 10th బోర్డు మీది స్టేట్ బోర్డా సిబిఎస్ అడుగుతుంది. ఆ తర్వాత అదే ఎంచుకోండి. ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 10th క్లాస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క 10th క్లాస్ యొక్క రూల్ నెంబర్ను మీరు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో అని చెప్పి అడుగుతుంది అది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ రన్నింగ్ మొబైల్ నెంబర్ అలాగే మీ రన్నింగ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయండి. ఎందుకంటే సో వీటికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా మీకు అన్ని ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ తోటే కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా వాడకంలో ఉన్నాయి మాత్రమే పెట్టండి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ కూడా మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంటుంది. సో దీన్ని టిక్ మార్క్ చేసి సో ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని సమర్పించండి ఉంది కదా. సో దీన్ని బటన్ని ప్రెస్ చేసినట్టయితే మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ముందుకెళ్తుంది. సో ఇక్కడ మీకు ఒక బాక్స్ వస్తుంది. సో దాంట్లో మీ యొక్క డీటెయిల్స్, మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ అయినా కాదా అని చెప్పి అడుగుతుంది. సో ఒకవేళ మీకు తప్పులుగా ఉన్నట్టయితే మళ్ళీ ఎడిట్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. లేదంటే కన్ఫర్మ్ ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మొత్తాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మోడిఫికేషన్ తప్పుపోయినాక మోడిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ₹100 ఫీజు కట్టి మోడిఫికేషన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కరెక్టా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో కన్ఫర్మ్ ఓకే అయితే కన్ఫర్మ్ కొట్టండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ తోటి పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్గా ఉంటుందని చెప్పి మనకు ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. సో ఓకే అని కొట్టేసి మీ యొక్క ఓటీపీ, ఇంతకుముందు పెట్టిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ 2 ఓటీపీలు ఎంటర్ చేసి కింద ఒక కోడ్ ఉంటుంది. సెక్యూరిటీ కోడింగ్ కొట్టి వ్యాలిడేట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసినట్టయితే మన యొక్క అప్లికేషన్ అనేది వ్యాలిడేట్ అయిపోతుంది. అంటే యూఆర్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడేటెడ్ ఈమెయిల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతున్నట్టు, మీ యొక్క అప్లికేషన్ వ్యాలిడేట్ అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, పేమెంట్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ప్రింట్ అప్లికేషన్, ఇంకా 4 మనము ఇక్కడ ఫిలప్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఇక్కడ అప్లై అండ్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్రిఫరెన్స్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాయి. సో మనం ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కాబట్టి సో దీంట్లో క్వాలిఫికేషన్ మన 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ లేకపోతే ఐటీఐ ఉంటే ఐటీఐ తోటి కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేషనాలిటీ, ఇండియన్ నేషనల్కి సంబంధించిన వాళ్ళ లేదని అడుగుతుంది. సో ఇండియన్ నేషనల్ పెట్టండి. ఆ తర్వాత కమ్యూనిటీ, మీ యొక్క ఎస్సీఆ ఎస్టీఆ అని అడుగుతుంది మళ్ళీ. సో ఇది ఆ తర్వాత జెండర్, ఆ తర్వాత మీ యొక్క రిలీజియన్, ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్సా అని అడుగుతుంది. ఎస్ అయితే నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ తర్వాత ఎక్సర్సైజ్ మీద అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి టిక్ చేసేయండి. మీరు అప్రెంటిస్షిప్ కోర్స్ కంప్లీట్ చేశారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ తర్వాత మీరు ఎంప్లాయీ స్టేట్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అని చెప్పి అడుగుతుంది. మీరు ఏదైనా ఎక్స్ సర్వీస్ నేను ఎంప్లాయీస్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ తర్వాత మీరు సో ఏజ్ రిలాక్సేషన్ కోసం కిందికి చెందిన వాళ్ళని అడుగుతుంది. సో రైల్వే ఎంప్లాయా, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ డ్యూరింగ్ డెమిక్స్లైడ్కి సంబంధించిన వాళ్ళ, లేదా ఎంప్లాయీ ఇన్ క్యూఆర్సీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ క్యాంటీన్కి సంబంధించిన వాళ్ళ అని చెప్పి అడుగుతుంది. సో మీకు ఎస్ అనుకుంటే మీరు ఒకవేళ వీటికి సంబంధించింది ఓకే అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఆ తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 అని చెప్పి ఫర్ యానం అని ఇచ్చారు. సో దీంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించింది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. సో దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయగానే మనకి ఇక ప్రిఫరెన్స్ డీటెయిల్స్, మనము ఏ పోస్టులకు ప్రిఫరెన్స్గా ఉంటాము, ఏ పోస్టులకు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో సికింద్రాబాద్ సంబంధించిన డీటెయిల్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మొత్తం 14 విభాగాల్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీ యొక్క ప్రిఫరెన్స్ ఖాళీలను బట్టి యూఆర్కు, ఎస్టీకి, ఎస్సీకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా ప్రతి ఒక్క పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి సికింద్రాబాద్లో ఇచ్చారు. సో మీ పోస్టులను బట్టి మీ యొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి బట్టి మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ సెంట్రల్ అసిస్టెంట్ వర్క్షాప్ సంబంధించి సో యూఆర్కి 216, ఎస్సీకి 96 ఇట్లా ఉన్నాయి. సో నేను ఎస్సీ కేటగిరీకి చెందింది అప్లై చేస్తున్నాను. సో 96 ఉన్నాయి. సో నాకు ఈ పోస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో నేను దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న బాక్స్లో 1వ నంబర్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సో పోస్టులను బట్టి ఏ పోస్టింగ్ కింద ఇంకా 4 రకాల విభాగాలు ఉంటాయి. మీకు ఏ పోస్టు
ఓకే అనిపిస్తే ఆ పోస్టుకు ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, ఈ విధంగా మొత్తం 14 ప్రిఫరెన్స్లు అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ ఇక్కడ అన్ని ప్రిఫరెన్సెస్ అన్ని పెట్టేశాను. సో ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది, సెక్యూరిటీ కోడ్. ఈ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయగానే సో మీకు ఈ విధంగా ఇంతకుముందు ఇచ్చిన ప్రకారము మీరు ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకు ఆర్డర్ వైజ్గా వస్తుంది. సో ఈ ఆర్డర్ వైజ్గా రాగానే మనం ఇక్కడ టిక్ బాక్స్ దీనికి క్లిక్ చేసి సో కన్ఫర్మ్ అని మీరు ఓకే కన్ఫర్మ్ అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పండి. సో లేదు మేము చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడే ఎడిట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ చేసుకుంటే మళ్ళీ మనకు 100 రూపాయల ఫీజు అనేది అవుతుంది కాబట్టి సో ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టేయండి. ఓకే అనుకుంటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ అయిపోయాయి. ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్. సో ఎస్సీ అప్లికేషన్స్ వాళ్ళకి 250 రూపాయల ఫీజు ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే సో మీ యొక్క 250 రూపాయల ఫీజు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సెలెక్ట్ పేమెంట్, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో నేను బ్యాంక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ టు ప్రొసీడ్ అన్నాను. ప్రొసీడ్ అనగానే మనకు సో బ్యాంకు, స్టేట్ బ్యాంక్ యాప్ సంబంధించిన డెబిట్ కార్డు, వీసా కార్డు, వీటికి సంబంధించిన క్రెడిట్ కార్డు నుంచి కూడా మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో నేను యూపీఐ నుంచి పేమెంట్ చేశాను. సో అవి కొంచెం సెక్యూరిటీ చేసేసాను. సో పేమెంట్ చేయగానే మా యొక్క పేమెంట్ అనేది సో ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ చెక్ చేసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ అనేసినప్పుడు సో హోమ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీరు సో మీకు మళ్ళీ ఈ విధంగా హోమ్ బటన్కి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో పేమెంట్ కూడా ఇక్కడ సక్సెస్ అనేది వచ్చింది. ఇక ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు కదా. సో ఈ ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ని మళ్ళీ మీరు ప్రెస్ చేసినట్టయితే సో ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి 10th, ఆ తర్వాత మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, బోర్డు ఏంటిది, డిస్ట్రిక్ట్ ఏంటిది, మీ యొక్క మార్క్స్ ఎన్ని, ఆ తర్వాత పర్సంటేజెస్ ఎన్ని అని చెప్పి అడుగుతుంది. సో ఇది కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఐటీఐ క్వాలిఫికేషన్ పాస్ అయ్యారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ తర్వాత మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ అడిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, లేకపోతే పెట్టకుండా కానీ ఏం అవసరం లేదు. ఆ తర్వాత మీ యొక్క మదర్ టంగ్ అడుగుతుంది. సో మదర్ టంగ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తెలుగు వాళ్ళకైతే మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు కూడా ఆప్షన్ ఉంది. సో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడిషనల్ లాంగ్వేజ్ అని అడిషన్ టు ఇంగ్లీష్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. సో మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఎందులో పెట్టుకోవాలని అడుగుతుంది. సో ఇక్కడ అన్ని మనకు చాలా రకాల భాషలు అనేది ఇచ్చారు, లాంగ్వేజెస్. సో దీంట్లో తెలుగు కూడా ఆప్షన్ ఉంది. తెలుగు మీరు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడనే ఆప్షన్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే మీకు తెలుగులోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇక ఎవరైనా సో రైల్వేకి సంబంధించి 2nd క్లాస్ రైల్వే పాస్ మీరు కావాలనుకుంటే అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మీకు కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టగానే కొట్టగానే మీకు కిందకి ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఉన్న మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 2 అనేది ఖచ్చితంగా మీరు ఇందులో రాయవలసి ఉంటుంది. సో రాసిన తర్వాత ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఫోటో ఐడి ఉంటే సో అది తీసుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ మీ యొక్క ఫోటో కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ డీటెయిల్స్ అనేది మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనం ఎగ్జామినేషన్ సెంటర్కి అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క రిఫండ్ స్టాటస్, బ్యాంకుకి మీరు రిఫండ్ పెట్టుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి, ఎందుకంటే మీకు రిఫండ్ వస్తుంది కాబట్టి. ఆ తర్వాత సో రైల్వే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ మీకు స్కోర్ సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. మీ ఇష్టం, అది ఎంటర్ పెట్టుకుంటే ఎస్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, MZ2X అని ఉంది కదా. సో దీన్ని సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా లాస్ట్ డాక్యుమెంట్ అప్లోడ్స్ అని వస్తుంది. సో దీంట్లో మీ యొక్క ఫస్ట్ ఫోటోగ్రాఫ్, ఇది 35 mm, ఆ తర్వాత విడ్త్, హైట్ 40 mm ఫోటో ఈ సైజులో. ఆ తర్వాత సిగ్నేచర్ 35 mm, విడ్త్ 20 mm హైట్. ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే అడుగుతుందో అది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఫైల్ సైజు కూడా అడుగుతుంది. సో JPG ఫార్మాట్లో ఉండాలి. ఈ సైజుల ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్ ఈ JPG ఫార్మాట్లో ఉన్నాయి. అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ వచ్చి అప్లోడ్ అని కొట్టగానే మీ యొక్క ఫోటో లేదా సిగ్నేచర్ లేదా సర్టిఫికేట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ సో రైట్ మార్క్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ రైట్ మార్క్ ఆప్షన్ వచ్చిందంటే మీ యొక్క సో ఈ JPG కానీ ఏదైనా మీది అప్లోడ్ అయినట్టు. సో అప్లోడ్ కాగానే ఇవన్నీ కరెక్ట్గా కానీ ఇక్కడ ఉన్న డిక్లరేషన్ పైన టిక్ చేసి సో ఫైనల్ సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఫైనల్ సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయగానే సో మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్గా పూర్తవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ప్రింట్ ఆప్షన్ మీరు ప్రింట్ చేసుకొని మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఫర్దర్గా
ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇది మనం సేవ్ చేసి పెట్టుకుంటే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది మనకు రైల్వే నుంచి రిలీజ్ అయిన 1,00,000కు పైగా ఉద్యోగాలైన లెవెల్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ విధానం స్టెప్ బై స్టెప్ చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.